వైద్య సేవలు ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న పద్ధతులకు మారుపేరైన రెనోవా హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ చికిత్సలో మరో కొత్త మైలురాయి చేరుకుంది. మిడ్ లెవెల్ హాస్పిటల్స్ విభాగంలో మొట్టమొదటిసారిగా కోడి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ సనత్ నగర్ జెక్ కాలనీలో ఆసుపత్రులు ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక వ్యవస్థ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసరి శ్రీనివాస్ యాదవ్, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ సీఈఓ శ్రీ శ్రీధర్ పెద్దిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అత్యాధునిక ఈ సర్జికల్ సిస్టమ్ను మిడ్ లెవెల్ హాస్పిటల్స్లో ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణమని తలసాని తెలిపారు. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో అత్యధిక ఖచ్చితత్వం, తక్కువ కోత, అత్యంత వేగంగా కోలుకోవడం దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ చికిత్స అందరికీ అందుబాటు ధరల్లో ఉంచడం రెనోవా ఆసుపత్రి లక్ష్యమని తెలిపారు. రెనోవా హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రధానంగా రాధాకృష్ణ గారు, శ్రీధర్ గారు, వారి యొక్క గ్రూప్ రెనోవా హాస్పిటల్స్ అనేది హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో ఒక కొత్త టెక్నాలజీ పేషెంట్స్కు చాలా కన్వీనియంట్గా ఉండే విధంగా ఈరోజు మరి రోబోటిక్ సర్జికల్ అని చెప్పి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్ అంటే మెడికల్ సైడ్ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. మీకేంటంటే ఈరోజు రోబోటిక్ సర్జికల్ అని మరి ప్రారంభించుకోవడం శుభ పరిణామం. రెనోవా నీలిమా హాస్పిటల్లో అత్యంత అధునాతనమైనటువంటి రోబో సర్జికల్ సిస్టమ్ ని అన్వీల్ చేశాము. దీని ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ రోబో ఇది, సెకండ్ జనరేషన్. దీని ద్వారా మనం చేసేటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా తక్కువ సమయంలో తక్కువ కోతతోని చాలా త్వరగా రికవరీ అయ్యేటటువంటి సౌలభ్యం కలుగుతుంది ఈ రోబో వల్ల. ఇప్పటి వరకు ఈ లొకాలిటీలో ఇలాంటి రోబోటిక్ సిస్టమ్ లేదు. మనము మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఏ పేషెంట్ కూడా వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ కూడా ఈ ప్రాంతాన్ని దాటి వెళ్లకుండా ఉండేటట్టుగా ఉండే సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ దీన్ని ఫస్ట్ రోబోటిక్ హాస్పిటల్ ఇన్ దిస్ ఏరియాగా చేస్తున్నాము.